మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? సో మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంపీసీ కానీ బైపీసీ కానీ వాళ్ళ కోర్సుకు తగినట్టుగా మినిమం 60% ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. ఇదే కాకుండా స్టూడెంట్ మెరిట్ బేసిస్ మీద మేము స్కాలర్షిప్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో 95 అబోవ్ ఉంటే 90% అబోవ్ ఉన్నా, లేకపోతే 85 to 90, ఇలాగ 80 to 85 ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లో స్కాలర్షిప్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో మార్వాడి యూనివర్సిటీ గురించి మేము విన్నంత వరకు చాలా మంది అడ్మిషన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది చైర్మన్ అని చెప్తారు, వైస్ ప్రెసిడెంట్ అంటారు. అసలు పేరెంట్స్ ఎవరిని నమ్మాలి, ఎవరు జెన్యూన్ అనేది అర్థం కావట్లేదు. దాని గురించి మీరు ఏమంటారు? సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే చాలామంది పేరెంట్స్కి డిఫరెంట్గా కాల్స్ వస్తున్నాయి. మేము ఫీజెస్ ఇలా అని చెప్పి, నేను ఇంకో డెసిగ్నేషన్ యూనివర్సిటీకి ఒక అఫీషియల్ అని చెప్పేసి. బట్ మార్వాడి యూనివర్సిటీకి ఎలాంటి అఫీషియల్ డెసిగ్నేషన్తో ఎవరు ఇక్కడ వర్క్ చేయట్లేదు సార్. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అందరూ ఛానల్ పార్ట్నర్సే. బట్ ఎలాంటి డిస్కౌంట్స్ కానీ స్కాలర్షిప్స్ అంటే స్కాలర్షిప్ డైరెక్ట్గా ఏదైతే యూనివర్సిటీ మెన్షన్ చేస్తుందో యూనివర్సిటీ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఓన్లీ అదే ఫీజు అనేది మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా రాంగ్ కమిట్మెంట్ ఇచ్చినా ప్లీజ్ డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా ఒకసారి తరోలో ఫాలో అయ్యి అదే ఫీజు అనేది మేమనేది ఉంటుంది. ఈ మెరిట్ మార్క్సే కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయండి మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే? లేదు సార్, ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీ మేము ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ వీఆర్ బిలీవింగ్ ఓన్లీ 2 ways. వన్, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బేస్ చేసేసుకొని మేము అనేది కన్సిడర్ చేస్తున్నాము స్కాలర్షిప్స్ అనేది. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎన్టీఏ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ బేస్ చేసుకొని మేము స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్.